హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో ఊతప్పం చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలుసు. దీని రెసిపీ ఎలా చేయాలో నేను మీకు, దీని బ్యాటర్ ఎలా తయారు చేయాలో నేను మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ పొద్దున్న నేను గారెలు వేశాను, ఇప్పుడు మాత్రం ఊతప్పం వేసుకుంటాను. ఒకే బ్యాటర్ తో మనం ఊతప్పాలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు. సో ఎలా వేసుకోవచ్చు, నార్మల్ గా చేసుకునే ఇడ్లీ పిండి కాదు, అలాగే మినప్పిండి కాదు. సో ఏం చేశానో అది మీరు చూడాలంటే, అది తెలుసుకోవాలంటే లాంగ్ వీడియోకి వెళ్ళాలి. మీరు తెలుసుకోవాలి, నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయి. అసలు మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా, ఎంతో సాఫ్ట్ గా. నేను ఇలా నలుపుతున్నాను అందుకే, సో దట్ మీకు అర్థమైపోతుందని. చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీన్ని చక్కగా ఇలా పల్లి పచ్చడితో నంచుకుని తింటే అదిరిపోతుందండి. అలాగే టమాటో పచ్చడి, సాంబార్ తో ఇంక చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏ బ్యాటర్ తో చేయాలో మీకు తెలుసుకోవాలి కదా, సో కంపల్సరీ తెలుసుకోవాలంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ లోకి వెళ్ళి మీరు దేంతో తయారు చేశానో మీరు లాంగ్ వీడియో తప్పకుండా చూడాలి, అప్పుడే మీకు అర్థం అయిపోతుంది. నేను చెప్పాను కదా, ఇది ఇడ్లీ పిండి కాదు, లేదా మినపప్పు పిండి కూడా కాదు. సో నేను ఏమేమి వేసానో మీకు తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా లాంగ్ వీడియో చూడాల్సిందే. సో చూడాల్సిందంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. బట్ వెరీ వెరీ టేస్టీ తప్పాలండి. పిల్లలు ఆగలేరు, పెద్దవాళ్ళు కూడా అసలు ఆగరు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని సాంబార్ లో ముంచుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదు. ఉంది సాంబార్ కానీ వేయలేదు, ఇదంతా మెస్సీ అయిపోతుంది. ఆల్రెడీ ఎప్పుడు నేను మెస్సీ చేస్తూనే ఉంటాను కదా, సో మెస్సీ చేయకుండా హ్యాపీగా ఇలా తినేసేయాలి. ఓకేనా అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.